నిశ్శబ్దం మాటున ఊహించని అలజడి, నిర్మానుష్యం చాటున నిరాధార ఆనవాళ్ళు. ఈ ప్రాంతానికి ఒంటరిగా వెళితే ఎంతటి వారికైనా ప్రాణభయం కలగక మానదు. పూలు పూయాల్సిన చెట్లకు ఈ బొమ్మలు వెళ్లాడటం ఏంటి? హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది ఎలైట్ థింగ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం చెప్పుకుంటున్నది డెడ్ డాల్స్ ఐలాండ్ గురించి. అవును, మీరు విన్నది నిజమే. ఈ ఐలాండ్ మొత్తం ఎక్కడ చూసినా భయంకరమైన బొమ్మలు చెట్ల కొమ్మలకు వేలాడుతూ ఉంటాయి. చూడడానికి చాలా భయంకరంగా ఉన్న ఈ బొమ్మలు ఇక్కడ ఎవరు పెట్టారు, ఏ ఉద్దేశంతో పెట్టారు, అసలు ఈ ఐలాండ్ ఎక్కడ ఉందో తెలుసుకోవాలంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఎలైట్ థింగ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మిస్టరీ గురించి తెలుసుకోవాలంటే మనం 1950కి వెళ్ళాల్సిందే. ఈ మిస్టరీకి కారకుడు డాన్ జూలియస్ బరేరా. ఈ ఐలాండ్ నార్త్ అమెరికాలోని మెక్సికో నగరానికి సమీపంలో ఉంది. ఈ ఐలాండ్ పేరు ఇస్లా డి లాస్ మునేకాస్. పేరు వినడానికే చాలా విచిత్రంగా ఉంది కదా. 1950లో బరేరా ప్రశాంతమైన జీవనం గడపడానికి తన కుటుంబాన్ని వదిలేసి ఈ ఐలాండ్కి వచ్చి జీవనం సాగిస్తున్నాడు. అయితే కొన్ని రోజులకు ఈ ఐలాండ్ పక్కన ఉన్న సరస్సులో ఏదో తేలుతున్నట్టు బరేరా గమనించాడు. ఏంటో అని సరస్సులోకి దిగి చూస్తే ఒక అమ్మాయి. అయితే ఆ అమ్మాయి అప్పటికే చనిపోయి ఉంది. ఆ అమ్మాయిని అలా చూసిన బరేరా చాలా బాధపడుతూ ఆమె శవాన్ని సరస్సు నుంచి బయటికి తీసి ఒక గుంత తీసి పూడ్చిపెట్టాడు. మరుసటి రోజు ఆ అమ్మాయి కొట్టుకొచ్చిన అదే ప్రాంతానికి సరస్సులో ఒక బొమ్మ తేలుతూ కనిపించింది. అది చూసిన బరేరా ఆ బొమ్మలో ఆ అమ్మాయి ఆత్మ ఉందని భావించి ఆ బొమ్మను కూడా తీసి ఒక చెట్టుకు వేలాడదీశాడు. అలాగే మళ్ళీ మరుసటి రోజు కూడా అదే ప్రాంతానికి ఇంకొక బొమ్మ కూడా కొట్టుకొచ్చింది. దాన్ని కూడా బయటకు తీసి చెట్టుకు వేలాడదీశాడు. ఇలా సరస్సులోకి చాలా బొమ్మలు కొట్టుకొచ్చాయి. వాటిని బరేరా తీసి చెట్ల కొమ్మలకు వేలాడదీశాడు. ఇంకా కొన్ని బొమ్మలను తానే స్వయంగా బయటి నుంచి తీసుకొచ్చి అక్కడ చెట్ల కొమ్మలకు వేలాడదీశాడు. ఇలా ఈ ఐస్లాండ్ మొత్తం బొమ్మలతో నిండిపోయింది. బరేరా ఆ బొమ్మల్లో ఆత్మలున్నాయని నమ్మేవాడట. 2001లో బరేరా గుండెపోటుతో మరణించాడు. అయితే బరేరాని అక్కడ ఉన్న ఆత్మలు ఆ సరస్సులో ముంచి చంపేశాయని కొందరు చెప్తారు. అలాగే అసలు ఆ అమ్మాయి నిజంగా చనిపోలేదని, బరేరా ఒంటరిగా ఉండటం వల్ల మానసిక స్థితి బాగాలేక అతను ఆమె చనిపోయిందని భావించి ఇదంతా చేశాడని చెప్తారు. అయితే ఈ మిస్టరీ ఏంటన్నది ఇంతవరకు ఎవరికీ తెలియదు.